నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది పొలిటికల్ అనలిస్ట్ ముప్ప అనకామరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అంబటి రాంబాబు గారు కామెంట్స్ చేశారు సార్. ఏమనంటే మా రాష్ట్రంలో 3 రాక్షసులు ఉన్నారు, పెద్ద రాక్షసుడు, పిల్ల రాక్షసుడు, దత్త రాక్షసుడు అని. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఆయన రాక్షసులతో పోల్చాడు వీళ్ళని. అవును, అంటే వీళ్ళు ముగ్గురే ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షసులు, మిగిలిన అందరూ మంచి వాళ్ళే అనేది ఆయన ఉద్దేశం. అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఇద్దరు రాక్షసులు అయితే, ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలో శాసనసభ్యులుగా ఉండేవాళ్ళు కావచ్చు, నాయకులుగా వెలుగొందేవాళ్ళు కావచ్చు, ఈరోజు ప్రజల మధ్య ఇట్లా స్వేచ్ఛగా తిరగలిగేవాళ్ళ లేదండి. కాకపోతే ఒకటి, అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇప్పుడు ప్రజలకి రాక్షసులు ఎవరో తెలిసిపోయిన తర్వాత ఈ రాక్షసులు అనే వాళ్ళందరినీ ఏ విధంగా చట్టబద్ధంగా శిక్షించాలో లోకేష్ బాబు చూసుకుంటాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా. మొన్న వీళ్ళ ఎంపీఓ మినిస్టర్ డ్రైవర్ని చంపి పార్సల్ చేసిన ఎమ్మెల్సీ వార్త కూడా అందరికీ తెలిసింది. ఎమ్మెల్సీ అంటే ప్రజలకి స్పష్టంగా తెలుసు ఎవరు రాక్షసులు ఎవరు అనే దాని గురించి. రాక్షసులకి శిక్షిస్తారు. నిజంగా రేపు పొద్దున తెలుగుదేశం పార్టీని శిక్షించేసి ఇప్పుడు 151 స్థానాలు వచ్చిన వీళ్ళని 161 స్థానాలు చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాక్షసులు అవుతారు. లేదు అదే తిరగబడి వీళ్ళకి 161 స్థానాలు కనుక ప్రజలు ఇస్తే ఎవరు రాక్షసులు అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఓ మాట అంటూ ఏముంది, అది పెద్ద కష్టమైన పని ఏం కాదు కదా. నరం లేని నాలిక ఇటుపడితే అటు తిరుగుతూ ఉంటుంది. గతంలో ఏం మాట్లాడాం ఇప్పుడేం మాట్లాడామని చెప్పిన ఒకసారి బేరీజ్ వేసుకుంటే వాస్తవాలు అనేది ప్రజలకు కూడా అర్థమైపోతూ ఉంటాయి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడటం వాళ్ళ కొత్త ఏమీ కాదు కదా, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కదా. అంటే ఆయన ఏమని కామెంట్ చేశారంటే, ఈయన సింపతి రాజకీయాలు చేస్తున్నాడు, నేను అరెస్ట్ అవుతానేమో అని చెప్పుకొని సింపతి రాజకీయాలు ఆ రకంగా ముందుకెళ్తున్నాడు అని కూడా కామెంట్ చేశారు. నిన్నటి నుంచి దాని గురించే మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడాడు, సందర్భం ఏంటి, అట్లాగే అది మాట్లాడిన తర్వాత బహిరంగ సభలో పాల్గొనడం కూడా జరిగింది. అప్పుడేం మాట్లాడాడు, అప్పుడు మాట్లాడింది ఏంటి, ఈరోజు జరుగుతున్న పరిస్థితులు చూసుకుంటే పొంగనూరులో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని నన్ను ఏవన్గా చిత్రీకరించారు కాబట్టి, మొదటి ముద్దాయిగా నన్ను పెట్టారు కాబట్టి, హత్యానేరం కూడా నా మీద పెట్టారు కాబట్టి దాన్ని ఒప్పించడం కోసం చల్లాబాబు గారి మీద ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేయమంటే మేము ఇది చేసామని చెప్పి చెప్పమని, ఇలా దాడి చేయమన్నారని చెప్పి ఆయన చెప్పారని, అట్లా చెప్పమని చెప్పని ఆయన ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, నా మీదే దాడి చేస్తున్నారు, నా మీదే హత్యా ప్రయత్నం చేస్తున్నారు, తిరిగి నా మీదే కేసులు పెడుతున్నారు, హత్యాయత్నం కేసులు పెడుతున్నారు అని చెప్పి ఇలా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి 2-3 రోజులు నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చేమో, వాళ్ళ కళ అదే కదా అని చెప్పని ఆయన మాట్లాడటం కూడా జరిగింది. అట్లానే ప్రజలను కూడా చైతన్యపరుస్తూ పార్టీ శ్రేణులను కూడా ఇంట్లో కూర్చుంటే జరిగే పరిణామం కాదు ఇక ఇది. ఇలాంటి దుష్ట పరిపాలన మనం అంతమొందించాలి అంటే ఇంటికి ఒకళ్ళు బయలుదేరి రండి, పోరాటం చేస్తే మనకు వచ్చే నష్టం ఏం లేదని చెప్పని ప్రజల్ని మేలుకొల్పే విధంగా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. ఆ తర్వాత బహిరంగ సభలో దాని గురించి మాట్లాడుతూ, నేను 45 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నాను, నన్ను చాలామంది చాలా చేయాలని ప్రయత్నం చేశారు, రాజశేఖర రెడ్డి గారు కూడా రమారమి 80 పైన నా మీద అభియోగాలు మోపి విచారణ కూడా చేయటం కూడా జరిగింది, ఆయనే ఏం బిక్కోలేకపోయాడు, మీరేం చేస్తారో చేసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది కదా. కానీ వీళ్ళు ఇంకొక రకంగా దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు కదా సార్. చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు, ఆయన జైలుకి వెళ్తారేమో అన్న, అంటే నెగిటివ్గా మనకి చూపిస్తున్నారు. అంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, భయపడుతున్నాడు, అందుకే ఈ మాటలు మాట్లాడాడు అని చెప్పని ఆయన మాట్లాడి నన్ను అరెస్ట్ చేస్తారేమో అనే పదాన్ని మాత్రం ఉపయోగిస్తూ ఆ మాటలని ఉదాహరిస్తూ వాళ్ళు విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకు తెలిసిన వెనతో పెట్టిన విద్య కదా అది, దాంట్లో సందేహం ఏముంది. ఎవరు భయపడుతున్నారని అర్థమైపోతుంది కదా. లోకేష్ పాదయాత్రకు ఆటంకాలు, చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్ట్ సందర్శన కోసం వెళ్తే ఆటంకాలు, ఈ ఘర్షణలన్నీ చూస్తూ ఉంటే ఎవరు భయపడుతున్నారో అర్థమైపోతూ ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భయపడలేదు కాబట్టి మీ పాదయాత్ర సజావుగా సాగింది, రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సజావుగా సాగింది. ఆయన ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తాడు కాబట్టి మీ ఆటలు సాగిపోయినాయి. ఈరోజు మీకు భయం పట్టుకుంది కాబట్టే ఇన్ని ఆటంకాలు సృష్టిస్తున్నారు. దానికి కూడా వివరంగా చెప్పడం కూడా జరిగింది కదా. ఆయన అందులో ఏం దాచుకోలేదు కదా.
ఏది ఎట్లా జరుగుతుంది, ఎవరెవరు ఏమేం చేశారు, సాక్ష్యాధారాలు సహా ఆయన రేపు పొద్దున నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఒకదప్పుడు ఉపన్యాసాలే, లేకపోతే ఎదుటి మీద తిట్టాలని, ప్రస్తుతం ఉన్న సమస్యలను పక్కదారి మళ్లించాలని, చంద్రబాబు నాయుడే భయపడుతున్నాడని చెప్పని పార్టీ శ్రేణులు మనోధైర్యాన్ని దెబ్బతీయడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమైపోతానే ఉంది. చూడాలి మరి. ఇప్పుడు ఆయన అన్నట్టు చట్టం తన పని తను తీసుకుపోతానే ఉంటుంది కదా. చట్టం తన పని చేసుకుపోయేటప్పుడు ఎందుకు వీళ్ళకెందుకు ఉలుకులాట, వీళ్ళకెందుకు అంత ఆతృత, ఎందుకంత ఆరాటం, ముందే కూర్చుంది కోయలాన్ని ఎందుకు ముందే మీరంత ఆర్భాటంగా మాట్లాడుతూ ఉన్నారు? చట్టం తన పని చేసుకుంటూ ఉంటే చాలా చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని వచ్చిన కాడి నుంచి ఆయన్ని పింక్ డైమండ్ అన్నారు, ఇన్సైట్ రేడింగ్ అన్నారు, 6,50,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడని అన్నారు, దోపిడీ చేశారన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని, పోలవరంలో అవినీతి అన్నారు, పట్టిసీమలో అవినీతి అన్నారు, స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి అన్నారు. ఇవన్నీ మీరు చెప్తానే వచ్చారు కదా ఇప్పుడు దాకా. ఈరోజు అరెస్ట్ అవుతాడు, రేపు అరెస్ట్ అవుతాడని చెప్పి ఇప్పుడు దాకా మీరు అదే వల్లు వేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇదిగో అదిగో పులి ఇదిగో నాన్న అన్నట్టు రేపు ఇది కూడా దాన్ని అట్లానే పరిగణిస్తున్నారు. మీరు ఒకళ్ళు నిరూపించినట్టే ఆయనే కాదు, ఆయన సహచరులు మంత్రివర్గంలో చేసినటువంటి అచ్చెన్నాయుడు గారిని, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారిని కూడా మీరు కారాగారంలో ఎన్నో రోజులు ఉంచారు. మరి ఆయన అనారోగ్యంగా ఉన్నా కూడా ఎంత ఇబ్బందులు పెట్టారు, ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఏం సాధించారు ఆయన మీద? ఏమీ లేదని చెప్పి మీరే చెప్పారు కదా. మళ్ళీ అంటే మీరు ఏదో విధంగా ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన అనుకుంటున్నాడు, అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు. దాంట్లో ఎవరు కూడా వేరే ఆలోచన ఏం లేదు. కానీ చంద్రబాబు మౌలాలను అరెస్ట్ చేయడం వేరు, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం వేరు అనేది ప్రజలందరికీ తెలుసు. ఆయన్నే అరెస్ట్ అంటూ జరిగితే దానికి జరిగే పరిణామాలు బాగానే ఉంటాయి నిస్సందేహంగా. వైసీపీ నేతలకి ఓడిపోతామని భయంతో ఇవన్నీ చేస్తున్నారంటారు. అవును, వాస్తవం. ఆ భయం వచ్చేసింది వాళ్ళకి, అందుట్లో అనుమానం ఏముంది? ఇప్పుడు విరుగుడు కొరకి దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు వాళ్ళకి భయం లేకపోతే వాళ్ళ పథకాల మీద లేకపోతే వాళ్ళ పరిపాలన మీద ప్రజలు అనుకూలంగా ఉన్నారు అంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి. పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే కక్ష సాధింపు అనే ఒక్క ఏజెండాతోటే వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. మీకు 151 స్థానాలు వచ్చిన తర్వాత, మీకు ఇంత ప్రజాదరణ ఉన్న తర్వాత, రాజధానిని పూర్తి చేసేసి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసేసుకొని పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేసి ఉద్యోగ కల్పన తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొని వచ్చినట్టయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి నిజంగానే మాట్లాడుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే మీరు మంచి పనులు చేస్తే ఆయన కంటే బాగా చేస్తాడని కదా మిమ్మల్ని అధికారం ఇచ్చింది. మీరు రావడంతో కక్షాధిపం మొదలుపెట్టారు. కాబట్టి మీరు అభివృద్ధి కార్యక్రమాల దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి రాష్ట్రం ఇప్పుడు అప్పుల పాలైపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరికి దాని గురించి క్షుణ్ణంగా అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆయన అరెస్ట్ అయితే ఏంటి, అరెస్ట్ కాకపోతే ఏంటి, మీరేం చేస్తున్నారో చెప్పుకోండి. ఆయన సంగతి మీకు ఎందుకు? ఎన్నికల నాటికి కదా మాట్లాడుకోవాల్సింది. వీళ్ళు చేసుకోవడానికి వీళ్ళు చెప్పుకోవడానికి ఏం లేవని లేదు కాబట్టి కదా ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరగడం అంత వీళ్ళు అనుకున్నంత సులభతరం అయితే కాదు. కాబట్టి వీళ్ళు చేయగల సమర్థులు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎన్నికల ముందు నాటికి చేస్తారనే ప్రజలు కూడా భావిస్తున్నారు. చూడాలి జరిగే పరిణామాలు ఎలా జరుగుతాయి అనేది చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.